హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మష్రూమ్ 65 చేస్తున్నాను. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను ఏంటో. ఆయిల్ వేగిపోయింది. ఇప్పుడు దానిలో ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసి వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసుకోవాలి మనం. మిరియాల పొడి కొంచెం, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ కలుపుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇట్లా సాస్లో, అందుకని కొంచెం సాల్ట్, టమాటా సాస్ కూడా వేసుకోవాలి. మష్రూమ్స్ని ఫ్రై చేశాను, చికెన్ పకోడీ లాగా అలా ఫ్రై చేశాను. అది ఇప్పుడు కలిపేసి ఒక 2 minutes మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనది మష్రూమ్ 65 కొంచెం 2 minutes రెడీ అయిన తర్వాత చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మా హస్బెండ్కి టేస్ట్ చేయడానికి ఇస్తున్నాము. ఇంకా మేమంతా తింటాంలేండి, కానీ ఇప్పుడు టేస్ట్ చేస్తారు. సార్ ఎలా ఉందో చెప్తారు. మష్రూమ్ 65 అంటారు, మష్రూమ్ చిల్లీ అంటారు కదా, చిల్లీ సాస్ అవన్నీ వేసేసి చేస్తాము. చాలా స్పైసీగా సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చికెన్ పకోడీ కూడా తినలేరు మీరు, మష్రూమ్స్ అలా చేశారు. మష్రూమ్స్ చాలా సూపర్, ట్రై చేస్తున్నా. స్పైసీ క్రిప్సీగా ఉంది, సూపర్. ఇప్పుడు మా పెద్దోడు కూడా మా చిన్నోడు వచ్చాడు. బాగుంది ఫ్రెండ్స్. तू खाता क्या? मैं दे देती हूँ प्लेट है, छोटा छोटा रखना, छोटे से है नहीं वो रखना बच्चा के. సూపర్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలా దాంట్లో మళ్ళీ సాస్లో ఉంచుకొని తినాలి, ఇంకా బాగుంటుంది. అది సాస్ తీసుకోండి. అయ్యయ్యో ఎలా తినండి. సాస్ లైట్ స్వీట్గా, కారంగా, స్పైసీగా. ఇది క్యాప్సికమ్ అండి. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది.